బంగ్లాదేశ్ ను వైట్ వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలోకి దిగింది. గ్రీన్ పార్క్ స్టేడియంలో రాత్రి వర్షం కురవడంతో మైదానంలో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో ఓ గంట సేపు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. అయితే టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. నిజానికి కాన్పూర్ లో నల్లమట్టి పిచ్చి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అయినప్పటికీ టీమిండియా ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లని ఆడించడం విశేషం. అయితే గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద వాతావరణానికి అనుగుణంగా టీమిండియా తమ ప్లేయింగ్ 11 ఎంచుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తుంది. కాన్పూర్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల గ్రీన్ పార్క్ ఫీల్డ్ మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఇదిలా ఉంటే సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం 9 ఏళ్లలో ఇదే తొలిసారి. టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, మేము తొలుత బౌలింగ్ చేస్తాం, పిచ్చి కాస్త సాఫ్ట్ గా ఉంది, ఆరంభంలోనే వికెట్లు తీయాలి కాబట్టి ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగుతున్నామని అన్నాడు. అయితే ఏది ఏమైనప్పటికీ తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు నష్టపోయి 74 పరుగులు చేసింది. అంటే ప్రస్తుతం పటిష్ట స్థితిలోనే ఉంది బంగ్లాదేశ్. ఈ 2 వికెట్లు కూడా ఆకాశ్ దీప్ కు దక్కడం విశేషం. అయితే ఫాస్ట్ బౌలర్లతో తొలి సెషన్ లోనే స్పిన్ కు అనుకూలించే పిచ్చిపై ఒక స్పిన్నర్ ను తగ్గించి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకోవటం రోహిత్ శర్మ అంచనా తప్పైందా అంటే రెండో సెషన్ లో బౌలింగ్ ను బట్టి తెలుస్తుంది.